హలో హలో నమస్కారం అండి, మీ పేరు? నమస్కారం మేడం. మీ పేరు చెప్పండి. హలో రేఖ మేడం. రేఖ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? పంజాగుట్ట మేడం. రేఖ గారు దయచేసి టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి. ఓకే మేడం. చెప్పండి మేడం. పంజాగుట్ట నుంచి చేస్తున్నా అన్నారు కదా, ఎవరి గురించి తెలుసుకోవాలండి? మా బాబు గురించి మేడం. బాబు పేరు, డేట్ ఆఫ్ బర్త్ తెలియచేయండి. బాబు పేరు లోహిత్. లోహిత్. డేట్ ఆఫ్ బర్త్ 21 అక్టోబర్ 2016 మేడం. 21 అక్టోబర్ 2016. 26 మేడం. మరోసారి చెప్పండి సంవత్సరం. 21 అక్టోబర్ 2016. సరేనండి. పుట్టిన టైం చెప్పండి. 10:21 మేడం. శుక్రవారం 10:21 ఉదయమా సాయంత్రమా అండి? ఉదయం మేడం. ఉదయం టైంలో. ఏ ఊర్లో జన్మించారు? జగిత్యాల మేడం. జగిత్యాల డిస్ట్రిక్ట్. సరేనమ్మా, మీ సమస్య గురించి గురుగారితో మాట్లాడండి. ఓకే మేడం, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం, చెప్పమ్మా. సార్, బాబుకి మాటలు కొంచెం రావట్లేదు. చాలా స్పీచ్ క్లాస్ కి వెళ్తున్నాము, చాలా పూజలు చేస్తున్నాము, అయినా అసలు మాటలు రావట్లేదు సార్. అమ్మా, బాబులో ఏదైనా మీ బాబు ఆరుద్ర 3వ పాదం మిథున రాశి, లగ్నం వచ్చి వృశ్చిక లగ్నం అమ్మా. మరి బాబు ప్రజెంట్ 7 ఇయర్సే కదా, 7 సంవత్సరాలు తల్లి. మరి మీరు ఏం చేస్తారంటే బాబు నక్షత్ర రీత్యా ప్రతి శుక్రవారం, నెలకొక శుక్రవారం అనుకుని వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేయించండి అమ్మా. అభిషేకం చేస్తే దానివల్ల కూడా కొంచెం పనులు అయితే, అభిషేకం చేసిన ఆ పాలు బాబుకి కొంచెం పట్టండి, దానివల్ల కూడా మాటలు వస్తాయి. రెండవది ఏంటంటే ప్రతి నెల షష్ఠి రోజున శివుడికి పంచదార కలిపిన ఆవు పాలతో అభిషేకం చేయండి. అక్కడ మీ బాబు గురించి ఆరోగ్యం బాగుండాలి, మాట రావాలని తలుచుకుంటూ చేయండి. అది కాకుండా రోజ్ వాటర్, గులాబీ జలం ఉంటుంది, అది ఎంతైనా పోయొచ్చు. దీనివల్ల తొందరగా బాబుకి గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుందమ్మా. ప్రతి నెల షష్ఠి రోజున చేయండి. మరి వయసు కూడా జస్ట్ 7 ఇయర్సే కాబట్టి షష్ఠి రోజున మాత్రం మానకుండా శివుడికి అభిషేకం చేస్తే కొంత మీకు ఉపయోగం. ముఖ్యంగా మీ వారు ఎక్కువ టెన్షన్ పడకూడదమ్మా. మీ వారు మీ అబ్బాయి గురించి ఎంత టెన్షన్ పడతాడో ఆయనకి మీ అబ్బాయి విషయంలో అంత నెగిటివ్ వస్తుంది, ఫలితాలు రావు. కాబట్టి మీ వారు మీరు ఎంత దైవికంగా పూజలు చేయిస్తుంటారో అంత గ్రోత్ వస్తుంది. తర్వాత మీ అబ్బాయికి ఏంటంటే మెడలో కనకపుష్పరాగం కానీ లేకపోతే టోపాజ్ కానీ, ఈ రెండిట్లో ఏదో ఒకటి అమ్మా. కనకపుష్పరాగం కానీ టోపాజ్ కానీ, ఆ రెండిట్లో ఏదో ఒకటి కానివ్వండి, మెడలో పెండెంట్ లాగా చేసి ధరించండి. లేదా రుద్రాక్ష, పంచముఖి రుద్రాక్ష అయినా పర్లేదు, అదైనా వేయండి. ఇలా వేయటం వల్ల వాక్కు సంబంధమైన ఆటంకాలు తొలగి మాటకారి అవుతాడు. తర్వాత మీకు ఆయుర్వేద క్షేమంలో వసకొమ్ము అంటారమ్మా. ఆ వసకొమ్ము తీసుకుని అరగదీసి గురువారం రోజున కానీ బుధవారం రోజున కానీ, బుధహోరలో కానీ గురుహోరలో కానీ కొద్దిగా అరగదీసి 2 చుక్కలు నాలుక మీద వేయండి. మీ అబ్బాయి ఇంకా నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉంటాడు. మరి మాటలు వచ్చిన తర్వాత మీరు ఇంకా ఇబ్బంది పడుతూ ఉంటారు అతని యొక్క మాట తీరుకి. అందుకని ఈ గురువారం కానీ బుధవారం కానీ వసకొమ్ము అరగదీసి వేయండమ్మా, పని అవుతుంది. సరేనండి, విన్నారు కదా, మీ బాబు గురించి అడిగారు కదా, గురుగారు చక్కగా తెలియ